శంకరాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కృష్ణాయ అందరూ చెప్పండి, కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే అగ్రతః పృష్ఠతః చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. మనము చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇవాళ ఆవిష్కరించుకున్నాం. దేని సందర్భంగా? విశ్వావసునామ సంవత్సర యుగాది సందర్భంగా పురస్కరించుకున్నాం. ఉగాది అని మనం అంటాం కానీ దాని అసలు పేరు యుగ ఆది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించి యుగము ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది అని చెప్పిన దాన్ని యుగ ఆది అంటాం. కాబట్టి యుగాది, అందులో ఈ వస్తున్నటువంటి సంవత్సరం పేరు విశ్వావసు. వేదంలో మంత్రం ఉంటుంది, విశ్వావసు గంధర్వముడు. ఈ విశ్వావసు విశ్వారాట్ అని మనకి పాడిని ఆయన యొక్క అష్టాధ్యాయిలో 6వ అధ్యాయం 128వ సూత్రంలో ఈ విశ్వారాట్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. విశేషమైనటువంటి ఫలితాలు శుభ సూచకాలుగా వస్తాయి. కానీ చాలా మందికి అనుమానం, ఏమండి ఈసారి గ్రహణంతో ఆరంభమవుతోంది కదా, మరి దానికి తోడు షష్ఠగ్రహ కూటమి వచ్చిందే, ఈ షష్ఠగ్రహ కూటమి 1.5 రోజు ఉంది కదా, గ్రహణంతో ఆరంభమై గ్రహణం అనేక ప్రదేశాల్లో ఉంది కానీ భారతదేశంలో లేదు. కాబట్టి భారతదేశము చాలా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఈ విశ్వావసు గంధర్వ సంవత్సరంలో వెళ్ళబోతోంది. విశ్వావసునామ సంవత్సరంలో చాలా విశేషమైన స్థితిలో ఉండబోతోంది. బలమై చాలా బలీయమైనటువంటి శక్తిగా ఎదగబోతోంది. దానికి గుర్తే మొన్న జరిగిన కుంభమేళాలోనే మనకు కనిపించింది. ఏమిటి అంటే ఈ సనాతనమైన వైదిక ధర్మం అంతా కూడా ఏకీకృతమైనటువంటి శక్తిగా మారుతుంది. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ఈ విశ్వారాట్ అంటే విశ్వము అంతా కూడా, వసు అంటే సంపద, ఈ విశ్వం అంతా కూడా తన సంపదగా పరమాత్మ భావిస్తాడట. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మనం మొట్టమొదట విష్ణు సహస్రనామం తీసి చదువుతాం.
పరమాత్మ యొక్క మొదటి నామం ఏమిటండి అన్నారు. విశ్వం. అసలు ఈ ఒక్కటి అర్థమైతే రెండోది చెప్పడానికి ఏమైనా ఉందా? ఇంకోటి లేదు. ఈ విశ్వం అర్థం కానప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళాలి, వషట్కారో దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క మంత్రానికి తర్వాత మనం అడుగులు వేస్తూ వెళ్తాం. కాబట్టి దీన్ని ఏమన్నారు? విశ్వ అనే శబ్దంతో చెప్తున్నారు. ఈ విశ్వ అంటే పంచభూతాలతో కూడినటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, భూమి, ఈ ఐదింటిని కలిపి పంచము, ప్రపంచకము అంటాం. ఈ మొత్తం సృష్టి అంతా ఈ ఐదింటితో ఉంది. దేంట్లో వెతికినా మీకు నీళ్ళో, ఆకాశమో, వాయువో, అగ్నియో, జలమో ఇవే ఉంటాయి తప్ప కొత్తగా ఉండేది ఏది లేదు. అందుకని దీన్ని ప్రపంచకం, ప్రపంచం అని మనం పిలుస్తాం. ఈ ప్రపంచాన్నే విశ్వం అంటాం. ఈ విశ్వమంతా ఆయనే నిండి ఉన్నాడు అని తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి గ్రహరాజు ఎవరు? గ్రహరాట్ అండి అన్నారు. గ్రహరాట్ అంటే ఎవరు? సూర్యనారాయణము. సూర్యుడే రాజుగా వస్తున్నాడు దీనికి. ఈ షష్టగ్రహ కూటం అంతా ఎక్కడ ఉంది? మీనరాశి లోపల ఉంది.